వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూరితంగా రాళ్ల దాడి చేసిన టీడీపీ నేతలకు తగిన గుణపాఠం చెబుతాం. వైసీపీ నేతల ఆగ్రహం. భారతదేశంలో అతిపెద్ద కులం బలిజ కులమే. రాష్ట్ర బలిజ సంఘం నాయకులు వంగవీటి రాధా. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన గొప్ప వ్యక్తి. అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ మణికంఠ వెల్లడి. సీఎం జగన్పై దాడి ఒక హైడ్రామా. టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన టీడీపీ నేతలను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తే లేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ ఆదివారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా గత 5 సంవత్సరాలలో అభివృద్ధి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో గెలుస్తారన్న అక్కసుతోనే టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా రాళ్లు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని కుట్రలు చేసినా తాము బెదిరేది లేదని, టీడీపీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల్లో గెలవాలే తప్ప ఇలాంటి చౌకబారు చర్యలు చేపట్టరాదని చురకలంటించారు. తమ అధినేత జగన్ ఒక మాట చెబితే రాష్ట్రంలో టీడీపీ పార్టీని భూస్థాపితం చేసేందుకు వైసీపీలోని ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దీనికి మా నాయకుడు గాని ఒక్కసారి సైగ చేస్తే ఈ రాష్ట్రం మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు అనేవాళ్ళు ఎవ్వరు కూడా రోడ్ల మీద తిరగలేరు. కానీ మాకు మానవత్వం ఉంది, మా నాయకుడికి ఒక లక్ష్యం ఉంది. కాబట్టి శాంతియుతంగా మేము ధర్నాలు చేస్తున్నాం. కాబట్టి పునరావృతం ఇటువంటి మరొకసారి అయితే తెలుగుదేశం అనేది సర్వనాశనం అవుతుందని మీరందరి ద్వారా ఈరోజు తెలియజేసుకుంటున్నాం. మా కార్యకర్తలందరూ ఎండని సైతం లెక్క చేయకుండా ఒక్క పిలుపు వస్తే ఏ విధంగా వచ్చారో చూశారు. దీన్నైనా చూసి ఇంకా తెలుగుదేశం నాయకులు బుద్ధి తెచ్చుకొని శాంతియుతంగా ఎలక్షన్స్ చేసుకునేదానికి సహకరించాలని మీ ద్వారా వాళ్లకు బుద్ధి తెచ్చుకోమని తెలియజేసుకుంటున్నాం. రాత్రి జరిగినటువంటి పరిస్థితి ప్రజలందరికీ విదితమే. జగన్ గారిని ఏ విధంగా కుట్రపూరితంగా ఒక ప్లాన్ ప్రకారం ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి విద్యుత్ వైర్లు కట్ చేసి సీసీటీవీ కెమెరాకు అందకుండా ఒక ప్రీ ప్లాన్డ్ గా ఏదైతే దాడి చేసినారో ఆ దాడిని చిత్తూరు నియోజకవర్గం నుంచి విజయానందరెడ్డి గారి నాయకత్వాన అందరము ముక్తకంఠంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ఖండిస్తున్నాము. మరి అదేవిధంగా రాత్రి నుంచి చూస్తున్నారు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారు జరిగిన దాడిని ఏ విధంగా వారు వక్రీకరిస్తున్నారు, ఎంత హేళనగా మాట్లాడుతున్నారు. మీ కుటుంబంలో మీకు ఎవరికైనా ఇట్లా జరిగితే మీరు ఇదే విధంగా స్పందిస్తారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడానికో వారికి వచ్చే ప్రజాదరణని ఓర్చలేక ఇటువంటి దాడులు చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా ఇటువంటి దాడులను ఆపి ప్రజాక్షేత్రంలో వారి బలం ఏంటో తేల్చుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
భారతదేశంలో అతిపెద్ద కులం బలిజ కులస్తులేనని రాష్ట్ర బలిజ సంఘం నాయకులు వంగవీటి రాధా అన్నారు. ఆదివారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో శ్రీ కృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దర్గా కూడలి వద్ద అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన మాజీ మేయర్ కటారి హేమలత కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ నగర మేయర్ కటారి హేమలత వంగవీటి రాధాను గజమాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా చిత్తూరు నగరంలోని ఎంజీఆర్ వీధి, గాంధీ సర్కిల్ మీదుగా ఎస్టేట్ వద్ద గల ఆర్ఎల్ కళ్యాణ మండపంలో జరిగిన బీసీ కులస్తుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి రాధా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అన్నారు. నందమూరి తారక రామారావు బీసీల కోసం అనేక పథకాలను అమలు చేశారన్నారు. భారతదేశంలో బలిజ కులస్తులు అత్యధిక శాతం ఉన్నారని, ఎన్నికల్లో ఓటు బ్యాంక్ బలిజ కులస్తులదేనన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం టీడీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ బీసీలు ఒక్కతాటిపై నిలవాలని, రాబోయే ఎన్నికల్లో సత్తా చూపాలని పిలుపునిచ్చారు. బీసీల కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలను అమలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిని రద్దు చేసి నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఎన్నికల్లో ప్రజలే వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం జిల్లా నాయకులు కాజూరు బాలాజీ, బద్రీనాథ్, సంఘ సభ్యులు, బలిజ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వ్యతిరేకించిన పార్టీ తనకున్న సొంత లెక్కతో రంగా టికెట్ ఇచ్చింది. రంగా ఎన్నికల్లో గెలిచారు. బలముతో పోరు సలుపగా కులము కులము నా రోజం, కులము కులము నా శక్తి, అమ్మని పౌరుష శక్తి కొట్టేస్తుంది భయం. చూసిన విషమిదిరా కాలకూటమి ఎదురునురా. వంగవీటి 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 అడుగు అడుగునా ఏదో ధర ధర వణికెను వీధుల భయముతో గడ గడ కనికరమన్నది లేదే
Krishna
కొలుగున్నావు రంగన్న దండాలయ్యా అంగవీటి మోహన్ రంగన్న మా కొండ కోటిలోన కొలుగున్నావు రంగన్న గర్జించే సింహుడే అన్నా మాయన్న అంగవీటి మోహన్ రంగన్న మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న మంచి కొరకు ఏదైనా చేస్తాడు వంగవీటి రంగన్నలాగా మనసు నమగధీరుడు నీ కళలను తీర్చును విల్లు నీ వెలుగులో వెలిసెను విల్లు నీ నమ్మకాల దండాలయ్య వంగవీటి మోహన్ రంగన్న నింగి లేదా నాగమాకు తోడుండాలన్న దండాలయ్య వంగవీటి మోహన్ రంగన్న నింగి లేదా నాగమాకు తోడుండాలన్న టైగరు నీవన్న దండాలయ్యా అంగవీటి మోహన్ రంగన్న కృష్ణా జిల్లా పెద్దవాడ టైగరు నీవన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి మన రాధాబాబన్న నేను అలాగే కాపు నాడుకు సంబంధించిన అందరూ నాయకులు చిత్తూరు పట్టణానికి సంబంధించిన తెదేపా అండ్ పవన్ రంగా గారి అభిమానులందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రానున్న ఎన్నికల్లో కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏదైనా పాటించింది అంటే అది తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి అంబేద్కర్ గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన రాష్ట్రాన్ని ప్రజలందరూ చూశారు. రానున్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాల్సిందిగా ఆయన రాసిన రాజ్యాంగంతో మన ప్రజలందరూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఒక పక్కన చూస్తే జగన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నా అని చెప్పి బటన్ నొక్కుతున్నారు. సరే మీరెంత నొక్కుతున్నారో కూడా చెప్తే ప్రజలు కూడా హర్షిస్తారని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇవాళ ఈ కూటమి ప్రజలకు అవసరం. అది మూడు పార్టీలు కలిసి ప్రజాభీష్టం మేరకు కలిసికట్టుగా పోటీ చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఈ ప్రాంతంలో మా ఆప్తుడు అయిన జగన్ గారికి అత్యంత మెజారిటీ తోటి మనందరూ గెలిపించాల్సిన బాధ్యత మూడు పార్టీల మీద ఉంది. ఇవాళ ఈ గెలుపు కూటమి గెలుపు కాదు, ప్రజా గెలుపు కింద కూడా ప్రజలు తీర్పిస్తారని చెప్పి కూడా భావిస్తాం. సార్ అతను ముఖ్యమంత్రి మీద రాజేశ్వరం ఎవరి మీదైనా దాడి చేస్తే దాన్ని ఎవరు వాళ్ళు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇంటెలిజెన్స్ ఐజీ మీద డీజీపీ మీద ఫిర్యాదు చేయమని చెప్పండి. మేము కూడా తప్పకుండా కూటమి తరపున వాళ్ళందరి మీద ఫిర్యాదు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మంచో చెడో ఈ రాష్ట్రంగా ఒక ముఖ్యమంత్రి కింద ఒక హోదాలో ఉన్న వ్యక్తి మీద దాడి చేయడం అనేది తప్పు. పూర్తి పోలీస్ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఇంటెలిజెన్స్ వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పని కూడా మేము లిఖితపూర్వకంగా ఎలక్షన్ కమిషన్ ఇస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు చెందిన గొప్ప వ్యక్తి అని జిల్లా కలెక్టర్ షగిల్ షణ్మోహన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ విజయ్ మణికంఠ చందోలు, డిఆర్ఓ పుల్లయ్య, సాంఘిక సంక్షేమ శాఖ డిడి డాక్టర్ రాజ్యలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ అరుణ, దళిత గిరిజన సంఘాల నాయకులతో కలిసి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు చెందిన గొప్ప వ్యక్తి అని 133వ జయంతి ఉత్సవం జరుపుకోవడం, అందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా
వర్ధిల్లుతుంటే దానికి ముఖ్యమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, దళితులకు గిరిజనులకే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రజలకు చెందిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. వారి ఆశయాలను గుర్తు చేసుకుంటూ బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధికి, సంక్షేమానికి పథకాలను అందజేయడం జరుగుతోందన్నారు. చిత్తూరు నగరంలో 133వ జయంతి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మనం ఈ అంబేద్కర్ కూడల్లో జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి, తర్వాత సోషల్ గ్రూప్స్, తర్వాత దళిత సంఘాల సమక్షంలో ఈ వేడుకలు జరుపుకోవటం, దీనికి అందరూ తరలి రావడం చాలా సంతోషకరం. ఇవాళ మనం ఈరోజు ప్రతిరోజు నాకు తెలుసో తెలియకనో ఏదో విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు కానీ వాళ్ళు చేసిన పనుల వల్ల కలిగిన లాభం కానీ ప్రతి ఒక్కళ్ళు పొందుతున్నాం. అది ఏ కమ్యూనిటీ అయినా, అది ఏ క్యాస్ట్ అయినా, ఏ ఊరైనా, ఏ జెండర్ అయినా, ఎవరైనా కానీ ఆలోచన వల్ల కానీ ఆ పనుల వల్ల ప్రతి ఒక్కళ్ళు లాభపడతారు. అది మనకు తెలిసి జరుగుతుంది, కొన్నిసార్లు తెలియక జరుగుతుంది. బట్ లాభపడ్డ మాత్రం అందరికీ అది తప్పదు. సో అలాంటి చాలాసార్లు నా ఒపీనియన్, చాలామంది చాలా మంచి పనులు ఆలోచనలు, చాలా మంచి పనులు చేస్తారు. కానీ కొందరివి 10 రోజులు గుర్తుంటాయి, ఒక సంవత్సరం గుర్తుంటుంది, లేకపోతే ఒక చిన్న గ్రూప్కి ఉపయోగపడుతుంది, లేకపోతే వాళ్ళ కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది. బట్ కొందరు చేసే పనులు కొన్ని శతాబ్దాల పాటు సుస్థిరంగా ఒక దేశ రాజకీయ ఆలోచనలు కానీ, ఆ దేశంలో ఉన్న రకరకాల జాతుల యొక్క అభివృద్ధిని కానీ శాసిస్తాయి. అలాంటి ఆలోచనలు చేస్తున్న భాగంలో ప్రపంచంలో అంటే ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో అలాంటి పనులకి ఇంత సుస్థిరత కల్పించడానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి, ఆ రాజ్యాంగాన్ని వచ్చే ఇంకొక 200 ఏళ్ళు 300 ఏళ్ళు కూడా మన దానికి పెద్ద మార్చాల్సిన అవసరం లేనంత పటిష్టంగా తయారు చేసి, మన దేశంతో పాటు చాలా దేశాలు అంటే బ్రిటిష్ రూల్లో ఉన్న చాలా దేశాలు దీన్ని ఆదర్శంగా తీసుకొని దాంట్లో కొంత మొత్తం కాకపోయినా కొంత వాళ్ళకి అనుగుణంగా కొంత తీసుకోగలిగేటట్టు, ముఖ్యంగా ఈక్వాలిటీ అంటే సమానత్వంలో ఉన్న ఐడియాస్ కానీ, దాంట్లో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ తీసుకోవడం, అంత ఇన్స్పైరింగ్ వర్క్ చేసిన వ్యక్తిని మనం ఇవాళ ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు ఇవాళ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వారి వర్క్ని స్మరించుకుంటూ, వాళ్ళ స్ఫూర్తిని పొందుకుంటూ ప్రతి ఒక్కరం అన్నదమ్ములాగా అందరూ కలిసి ఉండాలి. ఇవాళ ఆయన స్ఫూర్తితో వచ్చే సంవత్సరం పాటు మళ్ళీ ఆయన జయంతి జరుపుకునేంత వరకు వచ్చే స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈ సందర్భంగా ఆయన డ్రాఫ్ట్ చేసిన రాజ్యాంగంలో భాగంగా అతి ముఖ్యమైన కాంపోనెంట్ ఓటు వేయడం, మనం నాయకులను ఎన్నుకోవటం, మన ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకోవడం. సో అందులో భాగంగా ఈ 13వ తేదీ మే 13న మన చిత్తూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనకి ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో, ఎస్పెషల్లీ చిత్తూరు మున్సిపాలిటీలో ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి అండ్ ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి దయచేసి ఓపిక చేసుకొని పోలింగ్ స్టేషన్కి రావాలి, ఆలోచించి వారికి నచ్చిన వారికి ఓటు వేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా మనం ఈ కూడలలో కలవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మనము ఎంతోమంది కథల గురించి వింటూ ఉంటాము. రోజువారీ విషయంలో మనము మోటివేట్ అవ్వడానికి, ఇన్స్పైర్ అవ్వడానికి ఎంతోమంది కథలు వింటుంటాము. అందులో చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో ఆయన జీవితాన్ని కనుక ఒకసారి చూసినట్లయితే మనం చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలు నష్టాలు ఎదుర్కొని స్కూల్కి వెళ్ళడమే చాలా కష్టమైన విషయం. అట్లాంటిది నడుచుకుంటూ రోజు వెళ్ళేసేసి సో మన దేశానికి కావాల్సిన రాజ్యాంగాన్ని నిర్మాతగా ఎదిగారంటే అది అందరూ స్ఫూర్తి చెందాల్సిన విషయం. అండ్ ఆయన రచించిన మన రాజ్యాంగం ఇప్పటికీ కూడా చాలా పటిష్టంగా.
సో అందులో ఉన్న ప్రతి విలువ, రాజ్యాంగ విలువలే కాకుండా మన సమాజంలో ఉండాల్సిన ప్రతి విలువను కూడా అందులో పొందుపరిచారు. సో ఫండమెంటల్ డ్యూటీస్ అని మనందరికీ మన డ్యూటీస్ గుర్తు చేస్తున్నారు. ఫండమెంటల్ రైట్స్ అని మన దగ్గర మనం ఏదైతే రైట్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా గుర్తు చేయడం జరిగింది. సో ఇవన్నీ విలువలు కూడా సమాజంలో ప్రతి ఒక్కరూ ఫాలో అయితే, సో కలెక్టర్ సార్ చెప్పినట్లు 200-300 సంవత్సరాలైనా సరే మన సమాజం ఇలానే సుస్థిరంగా ఉంటుందని కోరుకుంటున్నాను. సో ఈ సందర్భంగా మన ఎన్నికల దగ్గరలో ఉన్న ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మనకి ఇచ్చిన రైట్, అది ఓటు అనేది మన హక్కు. సో ఆ హక్కును వినియోగించుకుంటారని, అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారని, అండ్ అక్కడికి వెళ్ళలేని వారికి కూడా మనకి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పింది, వాళ్ళకి ఓటు హక్కు వేసే విధానానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అదే పనిలో ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించాలని కోరుకుంటున్నారు. సీఎం జగన్ పై దాడి హైడ్రామా అని టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గు మల్ల ప్రసాదరావు, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సిఆర్ రాజన్, రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు. ఆదివారం టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ తనపై దాడి జరిగిందంటూ పెద్ద హైడ్రామా చేస్తున్నారన్నారు. గతంలో కోడికత్తి డ్రామా వేశారని, ఇప్పుడు కోడికత్తి డ్రామా 2కు తెరలేపారన్నారు. సీఎం జగన్కు ఎక్కడ ఏమి జరిగినా అది చంద్రబాబు నాయుడు చేశారని ఆరోపించడం పరిపాటి అయిందన్నారు. ప్రస్తుతం జరిగిన దాడిలో వీడియో విజువల్స్ చూస్తూ ఉంటే ప్రజలకే అర్థమవుతుందన్నారు. సాధారణంగా ఐసీయూ గదిలో చికిత్స పొందుతున్నప్పుడు కెమెరామ్యాన్ను అనుమతించరని, కానీ సీఎం జగన్కు చికిత్స చేస్తున్నప్పుడు ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తుంటే ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్నట్లే ఉందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఎన్నికల్లో వారి నిర్ణయాన్ని తీసుకుంటారన్నారు. ఇక ముందు ఏమైనా చేయబోతున్నామని చెప్పుకొని గెలుస్తానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది, కానీ ఇట్లాంటి సింపతి గేమ్స్ ఆడితే మాత్రం ప్రయోజనం లేదు. దీనివల్ల తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలు కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ నమ్మే పరిస్థితులు లేరు. ఇది సత్యం. అట్లాగే మీరు 19లో చేసిన ఒక చిన్న నాటకం, ఆబ్లిక్ డ్రామా అని అనుకోవచ్చు. దానిలో కోడికత్తి సీన్ అని ఒక అతన్ని అరెస్ట్ చేశారు. ఆయన ఏం చేశాడో వచ్చి ఒక్కసారి 5 ఏళ్లలో మీకు చెప్పడానికి వీలు లేకుండా ఉంది కోర్టులో. ఆయన తప్పు చేశాడా, తప్పు చేయలేదా, ఏది చేసినా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. మీకు ఇంతవరకు సమన్స్ వచ్చితే పోస్ట్ పోన్ చేసుకుంటా పోతున్నారు. తర్వాత సమన్స్ ఇవ్వడానికి కోర్టు అలిసిపోయి మీకు ఇవ్వలేదు. సో ఆ కేసు ఇంకా పెండింగ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్త కేసు తెరతెరిచారు. దయచేసి ఇది ఎక్కడ ఐడెంటిఫై కూడా చేయలేదు. పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్ అయిపోయి, తర్వాత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయిపోయిన సందర్భంలో జరుగుతాయి. అట్లా చూసినా కూడా మీ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అంతా ఫెయిల్ అయిపోయింది. వాళ్ళని దయచేసి అక్కడ నుంచి మార్చండి. ఎందుకంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ దేశానికి చాలా అవసరమైన పదవి, అది చాలా విలువైన పదవి. ఇట్లాంటిది అంతర్జాతీయంగా మన దేశంలో కూడా మన రాష్ట్రం మీద ఒక మచ్చ లాంటిది. ఇట్లాంటి మచ్చ తీసుకొచ్చే పనులు చేయకండి. దీనివల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. నిజంగా మీరు చేయాలి అని అనుకుంటే, గెలవాలనుకుంటే మీ ప్రతిభ ఏంటో మీరు ఏం చేశారు చర్చి గెలవండి. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. దయచేసి ఇంక ఇట్లాంటి నాటకీయమైన పరిణామాలు రాకుండా అందరం రాజకీయం, పొలిటికల్ ప్రాసెస్ అంటారు, ఎలక్షనీరింగ్ చేసేటప్పుడు పొలిటికల్ ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అవుదాం. ఎవరికి మంచి ఉందో, ఎవరికి పాపులారిటీ ఉందో వాళ్ళు గెలుస్తారు ప్రజాస్వామ్యంలో, మిగతా వాళ్ళు అపోజిషన్లో కూర్చుంటారు. దాని వరకే మనం రిస్ట్రిక్ట్ అవుదాం. ఇట్లా నాటకాలు చేసుకోవద్దండి. దయచేసి ఇది ఆపండి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున నగరంలో నిర్వహించే ఉత్సవాలు, ఊరేగింపులు, జాతరలు, ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కమిషనర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారుల వద్ద నుండి అనుమతులు పొందాలన్నారు. అనుమతులు లేకుండా ఊరేగింపులు, జాతరలు, ఉత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని ప్రకటనలో తెలిపారు.
పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని సిపిఐ నేతలు అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత అందరివాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దర్గా సర్కిల్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిపిఐ నాయకులు నాగరాజు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు కమ్యూనిస్టు పార్టీలు శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడపకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు, సిపిఐ నగర కార్యదర్శి గోపీనాథ్, పార్టీ నాయకులు కె మణి, దాసరి చంద్ర, విజయ్ కుమార్, రఘు, కుమారి, రమాదేవి, కోమల తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగానికి ఇదేకుండా మాయని మచ్చగా తయారైనటువంటి పరిస్థితి దాపురించింది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకుంటే మనం ఎందుకురా ఈ రాజ్యాంగాన్ని రచించినామనేసి ఆవేదన చెందేవాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఈరోజు ఈ భారతదేశం మోడీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారనేది కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వాళ్ళు అప్పుడే చెప్పారు, ఇక్కడ మేము కానీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రాస్తామని కూడా చెప్పినటువంటి గనులు కూడా ఈ భారతదేశం ఉండాలంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఏదైతే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల్ని కొనసాగే విధంగా మేమందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా, ప్రజా సంఘాల నాయకులుగా మేము అతన్ని ఫాలో అయ్యి ఈ బడుగు బలహీన వర్గాల కోసం, దేశ ప్రజల కోసం, భావ శాసనత్వం కోసం, అదేవిధంగా భావ ప్రకటన కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి, దేశాన్ని రక్షించడానికి మేమంతా కూడా పాటుపడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చిత్తూరు నగరంలోని కట్టమంచిలో వెలిసిన శ్రీ కులందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం తమిళ ఉగాదిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ చిత్తూరు తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో తమిళ ఉగాదిని అత్యంత వైభవంగా ప్రతి ఏడాది నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు షష్ఠి కలిసి రావడంతో తొలుత శివుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించామన్నారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. लक्ष्मी साम्राज्य राजद्वारे कोटि व्यापार कुटुंब क्षेम प्राप्ति स्वामिनः परिपूर्ण अनुग्रहा ओम स्कंदाय नमः ओम गुहाय नमः ओम षण्मुखाय नमः ओम कार्तिकनंदनाय नमः ओम वेदकर्माय नमः ओम निधिरूपाय नमः ओम पार्वती पतये हर हर महादेवा तिरुचिट्रंबलम शिवचिदंबरम ఈరోజు అనగా 14/4/2024 ఈరోజు తమిళ నూతన సంవత్సరం ప్రారంభమైంది. అంటే చిత్తరే నెల 1వ తేదీ అంటారు. చిత్తరే నెల ప్రారంభమైంది. ఈరోజు మహావైభవంగా మన గుడిలో ఉదయం తెల్లవారి 6:30 గంటలకు రుద్రాభిషేకం అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత ఈరోజు షష్ఠి కూడా కలిసి వచ్చింది, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. అది ఎక్కువ తమిళనాడు పక్క చూసారంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ కొలుస్తూ ఉంటారు వాళ్ళు. షణ్ముఖ వీళ్ళని చూసినారంటే చాలా వరకు అక్కడే పీఠాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా విశేషంగా చేస్తుంటారు. అది షష్ఠి కూడా రావడం, శుక్లపక్ష షష్ఠి, అది ఒక విశేషమైన ఒకటి. అందువల్ల ఈరోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కూడా జరిగింది. చాలా వరకు భక్తులు అనేకంగా ఈ ప్రాంతంలో ఎక్కువ మనకు చిత్తూరు పరిసరాల్లో తమిళులు ఎక్కువగా నివసిస్తూ ఉండడం వల్ల వారందరూ కూడా
కుటుంబ సమేతంగా వచ్చి ఆలయంలో అర్చన చేసుకొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని వెళ్ళారు. చాలా సంతోషంగా ఈ యొక్క వైభవ కార్యక్రమం అనేది జరిగింది. ఇది ప్రతి ఏటా జరుగుతున్న ఒక కార్యక్రమం ఇది. అందువల్ల భక్తులందరికీ కూడా ఈ యొక్క నూతన చిత్రే నెల ప్రారంభ సుముహూర్తంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇట్లు కులందేశ్వర స్వామి దేవస్థానం, కట్టమంచి, చిత్తూరు. ఓం నమః శివాయ. సామాజిక సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని చిత్తూరు జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పన్నీర్ సెల్వం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా దర్గా సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పన్నీర్ సెల్వం మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా, అన్నిటికీ మించి సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారుడు రామన్న, గౌరవ అధ్యక్షులు షణ్ముగం, జనరల్ సెక్రటరీ రోషన్ బాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ బాబు, కోశాధికారి బాలాజీ, వైస్ ప్రెసిడెంట్ హరి మరియు డ్రైవర్ సోదరులు పాల్గొన్నారు. మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం చిత్తూరు జిల్లా శాఖ తరఫున మన డ్రైవర్ సోదరులు, నా కార్యవర్గ సభ్యులంతా మన బాబాసాహెబ్ పుట్టినరోజుని మన ఇంటి బిడ్డ. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఎంతో పూర్తించింది. బడుగు బలహీన వర్గాలకి ఎంతో మార్గదర్శిగా ఈరోజు కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని మన భారతదేశంలో అమలు చేస్తున్నాం. కాబట్టి ఆయన పూర్తిగా తీసుకొని ఆయనకు ఏదో పుట్టినరోజు మధ్య రోజు మాల వేసేసి మనం ఏదో చేతులు దుక్కుకోకుండా ఆయన ఆదర్శాన్ని, ఆయన మార్గాన్ని ఆ బాటలో నడియాలని నేను అందరూ మా న్యాయస్థానానికి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా డ్రైవర్ తరఫున నాకు అందరికీ ఇచ్చిన అంబేద్కర్ జయంతిని మేము బలంగా ఇంటికి మా బిడ్డగా మేము అనుకొని ఈ పుట్టినరోజుని బలంగా జరుపుకుంటున్నామని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. బాబాసాహెబ్ అంబేద్కర్కి, బాబాసాహెబ్ అంబేద్కర్కి, బాబాసాహెబ్ అంబేద్కర్కి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాముల వారి గొప్పతనాన్ని తెలియజేసే విధంగా శ్రీరామ ప్రవచనాల కార్యక్రమాన్ని చిత్తూరు నగరం గిరింపేటలో ఆంజనేయ స్వామి గుడిలో వైభవంగా నిర్వహించారు. శ్రీరామ గర్భోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీరాముడి ప్రవచన కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాముల వారి పరిపాలన వివరించడంతో పాటు శ్రీరాముడి ఔన్నత్యాన్ని భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రామాయణ ప్రవచన నిర్వాహకులు సబరి జైరాం, తారా అనురాధతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.